జీవకోన ప్రాంతంలో పోలీసు అవుట్ పోస్ట్ ఫారెస్ట్ పోలీసులు సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫారెస్ట్ డిఎఫ్ఓ వివేక్ కూడా పూర్తి సహకారంతోనే పూర్తి చేశామన్నారు. జీవకోన అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఇప్పటికే ఈ ప్రాంతంలో 6 డివిజన్లు కలిపి 125 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతికి జీవకోన జీవనాడి లాంటిదని వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు. ఇక్కడ వివిధ సంస్కృతి సాంప్రదాయాలకు కలిగిన ప్రజలు జీవిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఒకరు ఇద్దరు వల్ల జీవకోన ప్రాంత ప్రజలకు చెడ్డ పేరు వస్తుంది. అలాంటి వారిని ఇక్కడ నుంచి బయటకు పంపాలంటే పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరం అన్నారు. సుధానా మనం జీవకోనలో పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇది అవుట్ పోస్ట్ మనం ఓపెన్ చేయడానికి ప్రధానంగా మన ఎమ్మెల్యే గారి చొరవ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ జీవకోనలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పోలీస్ వారి ప్రెజెన్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం మనకు బెటర్గా ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ క్రైమ్ అంటే ఇదివరకు జీవకోన మనకి గాంజాకి రిలేటెడ్ కావచ్చు, అదర్ న్యూసెన్స్కి అన్నిటికీ కూడా అడ్డాగా ఉండేది. అయితే రాను రాను ప్రజల్లో కూడా మార్పు రావడం, అయినప్పటికీ కూడా ఇంకొంత పోలీసింగ్ కొంచెం ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అండ్ ఈ అవుట్ పోస్ట్ ప్రారంభం కావడానికి చొరవ చూపించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మన నరసింహ యాదవ్ గారు, తర్వాత హరిప్రసాద్ గారు, అన్న రామచంద్ర గారు, రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అందరికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ చేయాలన్న ఒక ఇదితోటి చెప్పడం, వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ అవుట్ పోస్ట్ని నిర్మించడం జరిగింది. సో పోలీస్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇక్కడ ఒక 1+2 ఒక హెడ్ కానిస్టేబుల్, 2 పీసీస్ని కూడా మనం పెట్టి కంటిన్యూస్గా ఇక్కడ పోలీస్ ప్రజెన్స్ ఉండేటట్లు, ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ కానీ ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ ప్రజలకి పోలీసు అందుబాటులో ఉండి సత్వరం దానికి స్పందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారికి, మిగతా నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి నగరంలో జీవకోన తిరుపతికి ఒక జీవనాడి లాంటిది. ఇక్కడ జీవలింగేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఈ కొండ కింద ఈ జీవకోనను ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ జీవకోనలో 5 డివిజన్లు దాదాపు 40,000 జనాభాతో కూడిన ఈ ప్రాంతంలో ఇది కొత్తగా 30-35 సంవత్సరాలుగా తయారై ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి
పలు జిల్లాల్లో ఇక్కడ వచ్చి సెటిలర్స్ అయ్యడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కుల వృత్తులు, మేస్త్రి ఉద్యోగాలు, కార్పెంటర్లు, పెయింటర్లు, రకరకాల కుల వృత్తులతో ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఇక్కడ గత 5-6 సంవత్సరాలుగా గంజాయి వ్యాపారాలు, డ్రగ్స్, లిక్కరు ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయి. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఏర్పాటు కాకముందు ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి మొట్టమొదటిగా జీవలింగేశ్వర స్వామికి పూజలు చేసి ఈ ప్రాంతం నుంచే ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడున్న వాసులు కూడా పెద్ద మీటింగ్లో కూడా మాకు ఇక్కడ భయభ్రాంతులు అవుతుంది. సాయంకాలం 6 గంటలు అయితే ఇండ్లు వాకిలు కూడా డోర్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇండ్ల ముందర దిన్నెలపైన రోడ్లలో కూర్చొని గుంపులు గుంపులుగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వ్యాపారాలు, మత్తు పదార్థాలు ఇట్లా సేవించి ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని నిర్మూలించాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మన పోలీసు అధికారులు, మన ముఖ్యంగా ఎస్పీ గారి చొరవతో ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ టెంపరీగా కూడా 4 నెలలకు ముందే ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా అక్కడ ఒక చేసినది అంత ప్రజలకు తెలిసే విధంగా లేదు కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ గుడికి దగ్గర ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఈ ఖాళీ ప్రాంతాలలో సాయంకాలం అయితే పనులు చేసుకొని ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మధ్యలో కూడా చూసాము డ్రింక్స్ కూడా కూర్చొని ఇక్కడ తాగి గొడవలు కూడా జరిగింది. అప్పుడు ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకొని దీనిపైన డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడ ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునేదానికి జరిగిన 5 నిమిషాల్లోనే డ్రోన్ కెమెరాలు ప్రవేశించి మన ఎస్పీ గారు తగిన చొరవ తీసుకోవడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంకా ఇక్కడ పూర్తిగా డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఈ లిక్కర్ కానీ, ఈ జీవకోణంలో ఒక భయభ్రాంత ఏర్పాటు మన పోలీసు అధికారులు చేయడం, ఈ అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు భయం వచ్చే విధంగా వాళ్ళ గుండెల్లో పోలీసు అధికారులు నిద్రపోయే విధంగా వాళ్ళకి భయభ్రాంతులు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పూర్తిగా ఇక్కడ నిర్మూలన జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ స్థానిక నాయకులు అన్న రామకృష్ణ, ఇక్కడ అన్న వాళ్ళ ఫ్యామిలీ, కార్పొరేటర్లు, నాయకులు, శివ వీళ్ళందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి పార్టీ అందరూ నాయకులు కూడా కలిసి ఇక్కడ ఒక మంచి ఏర్పాటు షెడ్ని కూడా అవుట్ పోలీస్ స్టేషన్ డిఎఫ్ఓ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా జీవకోణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కాపాడే విధంగా తగిన చర్యలు పోలీసు అధికారులు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు వాళ్ళకు పోలీసు అధికారులకు, ముఖ్యంగా ఎస్పీ గారికి తెలియజేస్తున్నాము. ఎటువంటి ఇబ్బందులు పాల్పడకుండా నేను ఒకటే జీవకోణ వాసులను కోరుకునేది, మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతారు, మీరు ఇంటికి వచ్చి హ్యాపీగా మీ కుటుంబంతో పాలు పంచుకొని సంతోషంగా ఉండండి. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దనేసి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం.